ధర్నాలు రాస్తారోకోలు చేసి ఎవరన్నా అధికారంలోకి వచ్చిర్రో లేదో నాకైతే తెలియదు కానీ పాదయాత్రలు చేసిన వాళ్ళైతే చాలా మంది అధికారంలోకి వచ్చిర్రు. గదే మంత్రం అనుకున్నదో ఏమో కానీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క మాత్రం తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తుంది. మరి ఇలా ఎక్కడ పోయింది, పోయిన కాడ ఏమైంది అనేదంతా ఒక్కసారి మునుం పెట్టి అరుచుకొని వద్దాం పార్రి. కవితక్క జనంబాట యాత్ర నల్గొండ జిల్లాలో మా జోరుగా అయింది. వచ్చుడొచ్చుడే సీద తల్లి పిల్లల దావకాన పోయిన కవితక్క ఆడవో బుడ్డపిల్లని ఎత్తుకొని ముద్దు చేసింది. గిట్లా దావకాన్ల పేషెంట్ల అవసరాలు కావాల్సిన సౌలతులు ఏందో తెలుసుకుంది. అటు వెనక జీతాలు రాక దావకాన సిబ్బంది పడుతున్న కొన్ని సమస్యల మీద మాట్లాడుకుంటూ సర్కారు మీద గరమైంది. హాస్పిటల్ నడవాలంటే ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే, సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే, పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే, డోబీలు ఉండవలసిందే. మరి వీళ్ళందరికీ సౌలతులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని చూసుకోగలుగుతారు. విషయాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం కన్సర్న్తో ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఇంతమంది మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. వెంకన్న కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని ఒక్క మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి. ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అదన్నట్లు అయితే అక్క వస్తుందని జాగృతి కార్యకర్తలంతా ఫ్లెక్సీలు విక్సీలు మస్తు జోరుదారుగా కట్టిరు. కానీ ఆమె వచ్చిన దాకా సుధా ఉంచలేదు మున్సిపాలిటీ వాళ్ళు. ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఎక్కడెక్కడ ఊడబీకి బండ్లు వేసుకుని పోయిర్రు. అవుగా ఫ్లెక్సీలు చింపేసిన ముచ్చట మీద మీరు ఏమంటారు మేడం అని అడిగితే గిట్ల అన్నది అక్క. అయినా పెద్ద మంత్రి అనుకున్నా నేను కోమటిరెడ్డి గారు, కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే గింత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీది వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు ఉన్నాయి, ఆ వాస్తవాలను మాత్రమే నేను వారి దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేనితనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి, సమస్య పరిష్కారం చేయండి. ఈ 2-3 సమస్యలే కాదు, ఎస్ఎల్బీసీ నక్కలగండి డిండి ప్రాజెక్టులు ఎన్నడూ పూర్తి చేస్తారు? సుంకిశాల టక్కర్ల కాంట్రాక్ట్ సంస్థ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నతోని సర్కారులు ఎందుకంత ఫెవికాల్ బంధం పెట్టుకురో చెప్పాలని డిమాండ్ చేసింది గట్టిగా. అంతేకాదు కృష్ణానది నీళ్లు తెచ్చుట్ల ఏ మాత్రం ఆలస్యమైనా కూడా సీఎం ఇంటిని కూడా ధర్నా చేస్తామని చెప్పుకొచ్చింది. అంతకంటే మొదలు కోమటిరెడ్డి ఇలాకా నల్గొండల ఇదివరకు దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజే లేదు. ముందు దాని మీద శ్రద్ధ పెట్టి జనం పడే అవస్థలు తగ్గిరి అన్నట్టు మాట్లాడుకొచ్చింది. అయితే జాగృతి కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేసిన అక్కిట్లా చెప్పిందో లేదో అటు మంత్రి కోమటిరెడ్డి సారు నా కారుకు అడ్డం వచ్చిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేసింది తప్ప జాగృతులను కాదు. ఒకవేళ వాళ్ళు జాగృతులు అయితే వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆర్డర్ చేసినట. మొత్తానికి కవితక్క నల్గొండ యాత్ర ఫ్లెక్సీలు జింపుడు అరెస్టులు నిరసనల నడుమ ముందు సాగింది గిట్లా.